హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం కాసాగు గాసాబులో 55 ప్రాబ్లం చెప్పుకున్నాం. 56వ ప్రాబ్లం చూడండి. 7 మీటర్లు 3 మీటర్ల 85 సెంటీమీటర్లు 12 మీటర్ల 95 సెంటీమీటర్ల పొడవులను ఖచ్చితంగా కొలవటానికి గరిష్ట పరిమాణము ఎంత అని అడిగాడు. సో ఖచ్చితంగా కొలిచే గరిష్ట పరిమాణాన్ని మనం కనుక్కోవాలి. సో చూడండి, ఇది మీటర్లలో ఉంది, ఇది మీటర్ సెంటీమీటర్లలో ఉంది, ఇది మీటర్ సెంటీమీటర్లలో ఉంది. మీకు ఇష్టం అన్నిటినీ సెంటీమీటర్లో కన్నా మార్చండి, మీటర్లో కన్నా మార్చుకోండి. సో నేను ఇప్పుడు అన్నిటినీ సెంటీమీటర్లు వచ్చే విధంగా మారుస్తాను అనమాట. సో చూడండి, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అనమాట. సో 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. మరి ఇక్కడ 7 మీటర్లు ఉన్నాయి. 1 మీటర్కి 100 సెంటీమీటర్లే. 7 మీటర్లకి ఎంత సెంటీమీటర్లు అయింది? 700 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అయినప్పుడు 7 మీటర్లకి ఎంత అవుతుంది? 700 సెంటీమీటర్లు. మరి ఇది 3 మీటర్ల 85 సెంటీమీటర్లు. 3 మీటర్లు అంటే 300 సెంటీమీటర్లు. మరి ఇది 85 సెంటీమీటర్లు. మొత్తం ఏమవుతుంది? 385 సెంటీమీటర్లు అవుతుంది. సో ఒకసారి బాగా చూడండి, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. మరి ఇక్కడ ఎన్ని మీటర్లు ఉన్నాయి? 3 మీటర్లు. 3 మీటర్లు అంటే 3 × 100 300 సెంటీమీటర్లు. అలాగే 85 సెంటీమీటర్లు అంటే 385 సెంటీమీటర్లు. మరి ఇది 12 మీటర్ల 95 సెంటీమీటర్లు. 12 మీటర్లు అంటే 1200 సెంటీమీటర్లు. మరి ఇది 95 సెంటీమీటర్లు. ఏమవుతుంది? 1295 సెంటీమీటర్లు. సో ఇప్పుడు గరిష్ట పరిమాణాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి గాసాబా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ మూడింటికి గాసాబా చేయండి. సో గాసాబా చూడండి, ఇప్పుడు మీకు డైరెక్ట్ ఎక్కం తెలుస్తున్నా ఎక్కంలో చేయండి, లేదంటే మీరు గాసాబా టైప్లో చేయండి. ఇప్పుడు చూడండి, 700 సెంటీమీటర్లు 385 సెంటీమీటర్లు 1295 సెంటీమీటర్లు ఇవన్నీ ఖచ్చితంగా 35వ ఎక్కంలో ఖచ్చితంగా కొట్టుడు పోతాయి. చూడండి, 35వ ఎక్కంలో ఖచ్చితంగా పోతాయి. సో 3 ఖచ్చితంగా పోతేనే గాసాబా చేయాలి. ఇది 700, 385, ఇది 1295. సో 35 20ల 700, అలాగే 35 ఒకట్ల 35, మళ్ళీ 3 మిగులుతుంది, 35 ఒకట్ల 35. సో ఇక్కడ చూడండి, 35 ముళ్ళ 105. 105 అంటే ఇక్కడ 24 మిగులుతుంది. 24 అంటే 5 పక్కన 245. 35 ఏళ్ళ 245 అంటే 35 ఏళ్ళ 1295. సో చూడండి, 20, 11, 37 అనేది ఒకే ఎక్కంలో ఎక్కడ కూడా రాదు అనమాట. సో ఈ 3 ఖచ్చితంగా ఒకే ఎక్కంలో రాకపోతే ఇంతటితో గాసాబాని ఆపేయాలన్నమాట. 3 ఖచ్చితంగా ఒకే ఎక్కంలో పోతేనే ఇంకోటి చేయాలన్నమాట. ఏ ఒక్కటి పోకపోయినా ఇంతటితో ఆపేయాలన్నమాట. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఎంత? 35 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇంకో మోడల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇలా ఎక్కని తెలియనప్పుడు, సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో ఈ మూడిట్లో అన్నిటికంటే పెద్దది ఏది? 1295. సో దీనికంటే కొంచెం పెద్దది ఏది? 700. సో 700తోని 1295ని చేయాలి. వచ్చిన దాన్ని మళ్ళీ 385తో చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ 35 అనేది వస్తుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎక్కని తెలిస్తే డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 57వ ప్రాబ్లం చూడండి. 3 విభిన్న పాత్రలలో 496 లీటర్లు, 403 లీటర్లు, 713 లీటర్లు పాల నీళ్ళ మిశ్రమము ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా కొలిచే గరిష్ట పరిమాణము ఎంత అన్నాడు. సో గరిష్ట పరిమాణం అన్నప్పుడు ఖచ్చితంగా మీరు గాసాగే చేయాలి. కనిష్ట పరిమాణం అంటే కాసాగు చేయాలన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, అన్ని లీటర్లలో ఉన్నాయి కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. 496 ఒకటి, 403 ఒకటి, అలాగే 713. సో మీకు ఎక్కని తెలుస్తున్నాం డైరెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కని తెలియనప్పుడు 496, 403, 713 అనేది మనకి ఈ 3 ఒకే ఎక్కువలు ఎక్కడ పోతే మనకు ఖచ్చితంగా తెలియనప్పుడు మనం ఏం చేయాలి? సో నాకు కూడా అప్పుడప్పుడు తెలియదు కాబట్టి ఎవరికైనా, సో ఇవి 6, 3 ఈ 3 అనేది ఖచ్చితంగా ఎక్కడ వస్తాయో తెలియదు. సో ఇవి ఖచ్చితంగా 31వ ఎక్కంలో వస్తాయని నాకు తెలుసు. సో ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి దీన్ని ఇలా తెలియనప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు అన్నిటికంటే పెద్దదేది 713. సో దీన్ని కొంచెం పెద్ద దాంతో భాగించాలి. రెండో పెద్దదేది 496.
496 ఒకట్ల 496. 713 496 పోతే 217. సో ఇది పెద్దది ఇది చిన్నది కాబట్టి మళ్ళీ పెద్దదాన్ని చిన్నదాంతో భాగించాలి 496. అలాగే 217 రెండ్ల 434. సో ఎంత వస్తుంది 62 వస్తుంది. 496 434 పోతే 62 వస్తుంది అనమాట. సో ఇది పెద్దది ఇది చిన్నది మళ్ళీ పెద్దది ఇక్కడ రాయండి 217. 62 మూల 186 ఎంత వస్తుంది 217 186 పోతే 31 వస్తుంది. మళ్ళీ ఇది పెద్దది కాబట్టి ఇక్కడ రాయండి. సో 31 రెండ్ల 62 ఎంత వస్తుంది 0 వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 31. సో ఇక్కడ మనకి ఇంకా మిగిలింది ఏంది 403. 31 403. సో ఇందులో పెద్దదేది 403 చిన్నదేది 31. 31తో మళ్ళీ భాగించండి. సో ఇప్పుడు ఏమొస్తుంది 31 ఒకట్ల 31. అలాగే 31 3 ఒకట్ల 3 31 మూల అంటే 31 13 403. శేషం ఎంత వస్తుంది 0 వచ్చింది. మనకు దేంతోనైతే శేషం 0 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 31 అనేది ఆన్సర్ అవుతుంది. సో దీన్ని డైరెక్ట్ ఇలా కూడా కాసాగు పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. 31 ఎక్కువలు ఖచ్చితంగా పోతాయని మీకు తెలిస్తే సో ఇక్కడ 496 అలాగే 403 713. సో ఈ 3 ఖచ్చితంగా 31 ఎక్కల్లో పోతాయంటే 31 వేసి డైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదే మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇదే మీ ఆన్సర్ అవుతుంది. ఈ 31 ఎక్కలు ఎక్కడెక్కడ పోతాయో చూసుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఒకవేళ ఇది 31 ఎక్కలో పోతుందో పోదో అని మీరు తెలియకపోతే మీరు ఇలా చేయాలన్నమాట. సో ఖచ్చితమైన ఎక్కని తెలియనప్పుడు ఇలా చేయాలి. ఖచ్చితమైన ఎక్కని తెలిస్తే మీకు ఇలా చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 58వ ప్రాబ్లం చూడండి. ప్రతి విద్యార్థికి సమాన సంఖ్యలో కలాలు పెన్సిల్ వచ్చే విధంగా 1001 కలాలు 910 పెన్సిల్ను పంచగలిగితే విద్యార్థుల గరిష్ట పరిమాణం ఎంత అన్నాడు. గరిష్ట అన్నాడు కాబట్టి గాసాగు చేయాలి. సో దేనికి చేసే గాసాగు చేయాలి 1001కి 910కి గాసాబా చేయాలి. సో ఇది పెద్దది ఇది చిన్నది. 1001ని 910 తోటి భాగించండి. 910 ఒకట్ల 910. 1001 910 పోతే 91. సో ఇది పెద్దది ఇది చిన్నది 910ని ఇక్కడ రాయండి. 91 10 910 0 వచ్చింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ దేంతోనైతే 0 వస్తుందో అదే మన ఆన్సర్. సో మన ఆన్సర్ ఏంది 91 అనేది మన ఆన్సర్. సో విద్యార్థుల గరిష్ట సంఖ్య ఎంత అంటే 91 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 59వ క్వశ్చన్ చూడండి. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ప్రాంగణానికి పొడవు 3.78 మీటర్లు వెడల్పు 5.25 మీటర్లు దానిని ఒకే పరిమాణం గల చతురస్రాకార పెంకులతో ఖచ్చితంగా కప్పే విధంగా ఉండే గరిష్ట పెంకు పరిమాణం ఎంత అన్నాడు. గరిష్ట అన్నాడు కాబట్టి గాసాబు చేయండి. మరి ఇది ఇక్కడ పాయింట్లలో ఉంది. సో మీరు పాయింట్లలో ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి పాయింట్లు తీసేసి రాయండి. పాయింట్ తీసేసి రాస్తే ఉంటే 3.78ని పాయింట్ తీసేస్తే ఏమవుతుంది 378 మీటర్లు అవుతుంది. ఇక్కడ పాయింట్ తీసేస్తే 525 మీటర్లు అవుతుంది. ఇప్పుడు చేసిన తర్వాత పాయింట్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ రెండు ఒకే ఎక్కువలు ఎక్కడ కొట్టుకుపోతాయో మీకు తెలియనప్పుడు తెలుస్తున్నాం ఇలా డైరెక్ట్ చేయండి. తెలియకపోతున్నాం ఇలా చేయండి. సో పెద్దదేది 525 చిన్నదేది 378. సో 378 ఒకట్ల 378. 525 378 పోతే 147. ఇది పెద్దది కాబట్టి ఇక్కడ రాయండి 378. సో నెక్స్ట్ 147 రెండ్ల 294. 375 294 పోతే 84 వస్తుంది. ఇది పెద్దది కాబట్టి మళ్ళీ ఇక్కడ రాయండి. ఎంత వస్తుంది 84 ఒకట్ల 84 ఎంత వస్తుంది 63. 147 84 పోతే 63 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 84 పెద్దది కాబట్టి రాయండి. 63 ఒకట్ల 63 ఎంత వస్తుంది 21. సో 21 చిన్నది 63 పెద్దది కాబట్టి ఇక్కడ రాయండి 63. 21 3 63 శేషం
0. మనకి ఎంత దేనివల్ల శేషం 0 వస్తుందంటే 21 వల్ల శేషం 0 వచ్చింది. సో మన ఆన్సర్ ఏంది 21. సో ఇక్కడ మనకు 21 మీటర్లు. మరి ఇక్కడ మనం పాయింట్ తీసేసినాం ఫస్ట్. మరి ఇక్కడ పాయింట్ పెట్టాలి. సో పాయింట్ పెట్టాలంటే ఎలా పెట్టాలి? మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉండేటట్టు పెట్టాలి. అంటే 1, 2. సో 0.21 మీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు ఆన్సర్ సెంటీమీటర్లలో ఇస్తే దీన్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే ఒక 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. అంటే మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఇప్పుడు ఏమవుతుంది? 21 సెంటీమీటర్లు అనేది అవుతుంది. మీటర్లలో ఉంటున్నాం 0.21 మీటర్లు, సెంటీమీటర్లలో ఉంటున్నాం ఆన్సర్ 21 సెంటీమీటర్లు అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మీరు ఎలా ఇచ్చినా దాన్ని సాల్వ్ చేసి పెట్టాలన్నమాట. సో ఇలా ఇస్తే ఇది పెట్టండి, ఇలా ఇస్తే దీంట్లో 100 వేసి ఇది పెట్టండి అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 60వ ప్రాబ్లం చూడండి. 43, 91, 183లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం చాలాసార్లు ఎగ్జామ్లలో అడిగాడు. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి చూద్దాం అనమాట. సో ఈ అన్నిటికంటే పెద్ద వాల్యూని పెద్ద వాల్యూస్లో నుంచి చిన్న వాల్యూస్ని ఫస్ట్ తీసేయాలన్నమాట ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు. సో ఫస్ట్ 183 పెద్దది కాబట్టి 183లో నుంచి 91ని తీసేయండి. సో అలాగే 183 పెద్దది, 43 చిన్నది కాబట్టి 183లో నుంచి 43ని తీసేయండి. సో నెక్స్ట్ ఇంకో తీసేయడానికి ఏమైనా ఉందో? చిన్న వాల్యూ లేదు. నెక్స్ట్ 91 కొంచెం పెద్ద వాల్యూ. 91లో నుంచి 43ని తీసేయండి. మరి ఇంకా 98 కంటే 43 చిన్నది ఉంది. ఇంకో చిన్నది ఉందా? లేదు కాబట్టి లేదు. మరి ఇంకా 43 లాగా ఇంకో చిన్నది ఉందా? లేదు కాబట్టి తీసేయని అవసరం లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 183 లాగా 91 పోతే 92 వస్తుంది. అలాగే 183 లాగా 43 పోతే 140 వస్తుంది. ఇది 91 లాగా 43 పోతే 48 వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు గరిష్ట సంఖ్య ఎంత కనుక్కమ్మడు కాబట్టి ఈ మూడింటికి గాసాబా చేయండి. సో గాసాబా చేయండి. ఈ మూడు ఒకే ఎక్కువలో ఎక్కడ పోతే మనకు చిన్న సంఖ్యలే కాబట్టి మనకు ఖచ్చితంగా తెలుసు అనమాట. సో ఇప్పుడు గాసాబా ఇలా చేయండి. సో చేస్తే ఈ మూడు ఒకే ఎక్కువలో ఎక్కడ పోతాయంటే 4 ఎక్కువలో పోతాయి చూడండి. సో ఇది ఎక్కువలో ఉంటే 4 2 8 4 3 12 అంటే 4 20 92, 4 3 12, 4 5 20, 4 35 140, అలాగే 4 1 4, 4 2 8, 4 12 48, 23 35 12 అనేది ఒకే ఎక్కంలో ఎక్కడ కూడా పోవు అనమాట. సో పోనప్పుడు ఇంతటితో ఆపేయాలి. సో ఇక్కడ ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో 4 అనేది మన ఆన్సర్. సో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ఎంత అంటే 4 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 61వ ప్రాబ్లం చూడండి. 1305, 4665, 6905లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య n అయితే nలోని అంకెల మొత్తం ఎంత అన్నాడు. సో ఈ n గురించి మీరు కొద్దిసేపు పక్కన పెట్టండి. ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య. సో ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చింది. సో ఒకే శేషం ఇచ్చే అన్నప్పుడు మీకు ఏం చేయాలో నేను ఇంతకుముందు 60వ ప్రాబ్లంలో చెప్పాను. సో పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యల్ని తీసివేయాలన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం అడిగినప్పుడు ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యల్ని తీసేయాలి. పెద్ద సంఖ్య ఏది 6905 లంగా, చిన్న సంఖ్య ఏది 4605ను తీసేయండి. సో అలాగే 6905లో నుంచి 1305ని తీసేయండి. 2 చిన్న సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 చిన్న సంఖ్యల్ని తీసేసాను. నెక్స్ట్ 4665లో నుంచి 1305ని తీసేయండి. ఇప్పుడు 1305 కంటే చిన్న సంఖ్య ఉందా? లేదు కాబట్టి సో ఈ 3 వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 6905 నుంచి 4665 పోతే మనకు 2240 అనేది వస్తుంది అనమాట. అలాగే 6905 నుంచి 1305 పోతే మనకు 5600 అనేది వస్తుంది అన్నమాట. అలాగే 4665 నుంచి 1305 పోతే మనకు 3360 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఈ మూడింటికి గాసాబా చేయండి. సో ఇప్పుడు ఇది 2240, ఇది 5600, 3360. సో ఇవి మీకు పెద్ద సంఖ్యలు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో అన్నిటికీ లాస్ట్లో 0 ఉంది. సో ఈ 0ని కొద్దిసేపు మీరు పక్కన పెట్టండి. సో ఈ 0 తీసేయండి. మూడిట్లో 0 ఉంది కాబట్టి ఈ మూడిట్లో 0ని కొద్దిసేపు పక్కన పెట్టండి. 0ని తీసేస్తే ఏమవుతుంది? ఇది 224 అవుతుంది,
ఇది 560 అవుతుంది. ఒక 0 తీసేస్తే ఇంకో 0 ఉంటుంది కాబట్టి ఇది 336 అవుతుంది. సో ఇప్పుడు ఇవి కొంచెం చిన్న సంఖ్యలుగా కనపడుతున్నాయి, మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇవి అన్నీ ఈ 3 ఒకే ఎక్కంలో ఎక్కడ పోతే మీకు సింపుల్గా తెలిసిపోతుంది అనమాట. సో ఒకే ఎక్కంలో ఎక్కడ పోతాయో చూడండి. సో ఇవి చూడండి, 224 అనేది 112 2 224. సో ఇది 112 5 560, అలాగే 112 336. సో ఈ 2 560 336 అనేది 112 224, 112 5 560, అలాగే 112 336 అనమాట. సో 2 5 3 అనేది ఒకే ఎక్కంలో ఎక్కడ కూడా రాదు అనమాట. సో రానప్పుడు ఆపేయాలి. సో ఇక్కడ మనం ఒక 0 తీసుకున్నాం కాబట్టి ఈ 0ని పక్కన పెట్టాం కాబట్టి ఆ 0ని దీనికి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, 112కి 0 కలిపితే 1120 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 0ని మనం కొద్దిసేపు పక్కన పెట్టాం కాబట్టి ఆ 0ని ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో లేదు అంటే మీకు డైరెక్ట్గా 1120 ఎక్కం పెట్టి చేసినా మీకు డైరెక్ట్గా వస్తుంది. మీకు 0 తీసేస్తే మీకు సింపుల్గా ఉంటుందని నేను ఇలా చెప్పా. ఇప్పుడు 1120 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య n, అంటే ఇప్పుడు n = 1120 అనమాట. ఇప్పుడు మనల్ని ఏమడిగిండు, ఎన్లోనే అంకెల మొత్తం. ఇక అంకెలు అంటే ఏంది, ఇదొక అంకె ఇదొక అంకె ఇదొక అంకె ఇదొక అంకె, మొత్తం అంటే కూడాలి. 1 + 1 + 2 + 0 = ఏమవుతుంది, 4 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.